ఇది ప్రజల విజయం. గత వారం రోజులుగా చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలి, దుర్మార్గుడు రాజును శిక్షించాలని ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తుంటే కూడా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అరెస్టు చేసినాము లేదా ఇంకా 10 లక్షల రివార్డు అది అని, కానీ వాడిని శిక్షించలేదు, వాడిని ఇంతవరకు పట్టుకోలేదు. ప్రజల యొక్క పోరాటాల మూలంగానే వానికి వెన్నులో వణుకుబుట్టి ఈరోజు శవమై తేలిండు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవడైనా దుర్మార్గాలకు పాల్పడితే ఇదే గతి పడుతుంది. ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజల తిరుగుబాటుకు, ప్రజల యొక్క పోరాటానికి భయంతో అయినా కూడా ఈ రకంగా చావాల్సినటువంటి దుస్థితి ఉంటుందని మరొకరు కూడా ఇలాంటి తప్పు చేయకుండా ఇదొక పోరాట విజయంగా, ప్రజా విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అదే టైంలో ఎలాంటి తప్పు చేయనటువంటి రాజు కుటుంబం, రాజు తప్పులతో సంబంధం లేనటువంటి తన బిడ్డను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి